నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మోనికా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సింపుల్ గా చెప్పాలంటే ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడం కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడం మరణించిన వారి ఓట్లు తొలగించడం సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేయడమే ఎన్నికల సంఘం బాధ్యత ఉద్దేశం మంచిదైనా కొద్ది రోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు రచ్చ జరుగుతోంది దొంగ ఓట్ల లెక్క తేలుస్తామని ఈసీ అంటుంటే బీజేపీ కోసమే ఎస్ఐఆర్ తెచ్చారని ఆరోపిస్తోంది విపక్షం పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఎస్ఐఆర్ దుమారం రేపుతోంది ఎన్నికల ముందు వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన సాధారణ ప్రక్రియ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చర్చనీయాంశమైంది 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి ముర్షిదాబాద్ ఉత్తర 24 పరగణాలు మల్దా నాడియా వంటి జిల్లాల్లో అత్యధికంగా ఓటర్ లిస్ట్ నుంచి పేర్లు గల్లంతయ్యాయి గతంలో కూడా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించినప్పుడు ఓట్ల సంఖ్య భారీగా తగ్గింది ఇటీవలి కాలంలో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫలితాలు ఇలా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్ల మంది ఓటర్లు గుజరాత్లో 68.12 లక్షల మంది ఓటర్లు మధ్యప్రదేశ్లో 34.25 లక్షల మంది ఓటర్లు రాజస్థాన్లో 31.36 లక్షల మంది ఓటర్లు ఛత్తీస్గఢ్లో 24.99 లక్షల మంది ఓటర్లు కేరళలో 8.97 లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారు ఓట్లు తగ్గడానికి అనేక కారణాలున్నాయి చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఇంకా కొనసాగుతుంటే వాటిని తొలగిస్తారు అలాగే వలస వెళ్లిన ఓటర్లను తొలగిస్తారు డూప్లికేట్ ఓట్లను కట్ చేస్తారు ఒకే వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే ఆధార్ అనుసంధానం ద్వారా వాటిని గుర్తించి తొలగిస్తారు అంతేకాకుండా తప్పుడు పత్రాలతో ఓటు హక్కు పొందినోళ్లను తొలగిస్తారు ఉద్దేశపూర్వకంగా తమకు మద్దతిచ్చే ముస్లింలు మతువా సామాజిక వర్గాల ఓట్లను బీజేపీ డైరెక్షన్లో ఈసీ తొలగిస్తోందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు దీది ఆరోపణలకు బలం చేకూర్చేలా కొన్ని గణాంకాలు ఉన్నాయి ముర్షిదాబాద్లో 4.55 లక్షల ఓట్లు ఉత్తర 24 పరగణలో 3.25 లక్షల ఓట్లు మాల్దాలో 2.39 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి ఆయా ప్రాంతాలన్నీ టీఎంసీ బలంగా ఉన్న ప్రాంతాలే గతంలో ఆ జిల్లాల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చబడ్డాయని వాటిని మాత్రమే తొలగించారని కమల